డే 1 ఈరోజు మన స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ యొక్క రేంజ్ హై దాటితే హై క్రాస్ చేస్తే లాంగ్ సైడు, షార్ట్ లోయర్ సైడ్ క్రాస్ చేస్తే షార్ట్ తీసుకోవాలని మన స్ట్రాటజీ. రిస్క్ రిటర్న్ వచ్చేసి మన స్ట్రాటజీ ప్రకారం 1:1. సో లాంగ్ సైడ్ క్రాస్ అయితే లాంగ్ తీసుకోవాలి, 1:1 అంటే మన క్యాండిల్ సైజ్ యొక్క సేమ్ లెంత్ మనకు 1:1లో రిటర్న్ కానీ లాస్ కానీ ఉంటుందండి. సో ఈరోజు అయితే మనకు లాంగ్ సైడ్ యాక్టివేట్ అయింది, కానీ మనకు లాస్ ప్రాఫిట్ టార్గెట్ అయితే రీచ్ కాలేదండి. అలాగే మనం స్టాప్ లాస్ హిట్ కాలేదు, కానీ ఓవరాల్గా లాస్లోనే ఎండ్ అయ్యామండి. సో ఇటువంటి మన సందర్భాలలో ఈరోజు మనకు పూర్తిగా సైడ్ వేస్ మార్కెట్ వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనం లాస్ను కవర్ చేసుకోవాలి అంటే, లేదా కాస్ట్తో ఎగ్జిట్ కావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో దానికి మీరు ఫిబొనాసీ వేసుకుంటే, ఫిబొనాసీ అప్లై చేస్తే 50%, 0%, 1% అలా ఫిబొనాసీ అప్లై చేస్తే ఈరోజు మనకు కరెక్ట్ 50% దగ్గర నుంచి 50% దగ్గర టెస్ట్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళిందండి. సో మీరు ఇక్కడ 50% దగ్గరికి వచ్చి డోజీ క్యాండిల్ పడ్డప్పుడు, లేదంటే గ్రీన్ క్యాండిల్ పడ్డప్పుడు క్లోజ్ అయిన తర్వాత డోజీ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ కానీ 50% పైన క్లోజ్ అయితే అటువైపు మాత్రమే ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ మీకు గ్రీన్ క్యాండిల్ లేదు, డోజీ లేదు, ఇంకా బేరిష్ క్యాండిలే వచ్చిందంటే మీరు స్కేల్ ఇన్ కాకూడదు. ఎప్పుడైతే మనకి ఇండికేషన్ వస్తుందో, ఇలాగ డోజీ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ కానీ వస్తుందో, అప్పుడు మాత్రమే మీరు స్కేల్ ఇన్ అయ్యి యావరేజ్ చేసుకొని మీకు లాస్ను తగ్గించుకోవచ్చు లేదా ప్రాఫిట్ను మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. అంతేకాని స్కేల్ ఇన్ అంటే ఏదో 10 పాయింట్లు తగ్గుతానే స్కేల్ ఇన్ చేయడం, సో అలా చేసుకుంటూ పోతే ఒక సిస్టమేటిక్ లేకుండా లాస్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేనేం రికమెండ్ చేస్తానంటే, మీరు స్కేల్ ఇన్ కావాలి అనుకుంటే 50% లేదా 66%, 50%, 33% అంటే ఎక్కువ ట్రెండింగ్లో ఉందనుకోండి మార్కెట్, ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నప్పుడు 33% వద్ద మీరు స్కేల్ ఇన్ అయ్యి మీ కాస్ట్ను తగ్గించుకుంటూ ప్రాఫిట్ను మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇలా మీకు ఎప్పుడైతే ఇక్కడ 3rd క్యాండిల్, 4th క్యాండిల్, 5th క్యాండిల్, 6th క్యాండిల్ ఇవన్నీ మీకు టైల్స్ ఎక్కువ ఉన్నాయి, బాడీస్ తక్కువ ఉన్నాయి. సో ఇట్ ఇండికేట్స్ దట్ టుడే ఈజ్ గోయింగ్ టు బీ ఏ సైడ్ వేస్ మార్కెట్. సో ఇటువంటి సందర్భంలో మీరు 50% దగ్గర కానీ 66% దగ్గర కానీ మార్కెట్లో మీరు ఫిబొనాసీకి 66% అప్లై చేసి అక్కడ కానీ మీరు యావరేజ్ చేసుకుంటే మనకు ఏదైతే డోజీ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా స్కేలింగ్ చేసి మీరు నెక్స్ట్ అట్లీస్ట్ మీరు ఈ టార్గెట్ దగ్గరికి కనీసం నెక్స్ట్ ఎక్కడైతే ఎంటర్ అయ్యారో అక్కడికి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 24,140 క్రాస్ అయిన తర్వాత మనం లాంగ్ తీసుకున్నాం కాబట్టి, సో మీరు 24,100 దగ్గర కానీ 110 దగ్గర కానీ 128 దగ్గర కానీ లాగిన్ అంటే మీరు ఇక్కడ ఎగ్జిట్ అయ్యారనుకోండి 24,140 దగ్గర. సో ఫస్ట్ తీసుకున్న లాట్ మీద బ్రేక్ ఈవెన్తో ఎగ్జిట్ అవుతారు, సెకండ్ తీసుకున్న వీటి మీద 20-30 పాయింట్స్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యి మీకు బ్రోకరేజ్ లేకుండా ఉండే అవకాశం ఉంటుందండి. సో స్కేల్ ఇన్ అనేది మంచి టెక్నిక్ అండి, దాన్ని ప్రాపర్గా యూజ్ చేయాలి, ఆ కండిషన్స్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి, ఎక్కడ చేయాలనో అక్కడే స్కేల్ ఇన్ చేయాలి. సో అదొకటి నేను చెప్పదలుచుకున్నానండి. సో ఇక్కడ ఇంకొకటి, సో ఈరోజు అయితే లాస్ వచ్చిందండి. సో నేను ఓవరాల్గా 10 days చేస్తాను, ఇలాగ డైలీ ప్రతిరోజు వీడియో. 10 daysలో 7 days వస్తుందని నేను ఆశిస్తున్నాను. నేను ప్రీవియస్గా టెస్ట్ చేస్తే కూడా 100 days టెస్ట్ చేస్తే నాకు 70 days ఈజీగా వచ్చింది. ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఎండ్ అవుతామండి. ఏ స్ట్రాటజీ అయినా సరే ప్రతిరోజు ప్రాఫిట్ రావాలి అని అనుకుంటే అది ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ అవర్ హోల్ లైఫ్ అండి. ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ను బట్టి మనం స్ట్రాటజీని చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఈరోజు సైడ్ వేస్ మార్కెట్, సో సైడ్ వేస్ అనుగుణంగా మనం స్ట్రాటజీ ఏదైనా అప్లై చేసుకోవాలి. బట్ నా స్ట్రాటజీ ఈవెన్ ఇన్ ఎనీ డేస్ ఇట్ విల్ వర్క్ అండి. సో ఆల్మోస్ట్ 70% వర్క్ అయ్యే స్ట్రాటజీ నాకు తెలిసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ అండి. 70% అంటే ఇట్ ఈస్ వెరీ హై ప్రాబబిలిటీ అండి. సో ఇక్కడ మీకు ఈరోజు వచ్చేసి 93 పాయింట్స్ గ్యాప్ అప్ అయిందండి. సో మీరు ఈ గ్యాప్ అప్ అనేది మీరు ఏదో ఈరోజు ఒక స్పెసిఫిక్ ఈవెంట్, న్యూ ఈవెంట్ లాగా చూడకూడదండి.
ఆ 93 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది ఇట్ ఈస్ కంటిన్యూయేషన్ ఆఫ్ అవర్ ప్రీవియస్ డే రేంజ్ అండి. ప్రీవియస్ డే యొక్క హై లేటెస్ట్ హైలో ఏది ఉందో, ప్రీవియస్ డే యొక్క హైలో ఏది ఉందో, ప్రీవియస్ డే యొక్క లోను మనం ఇక్కడ ప్రీవియస్ డే యొక్క క్లోజ్కు మధ్యన 50%గా తీసుకుంటే ఎగ్జాక్ట్లీ దానిపైన 50% మనకు మూవ్ అయిందండి. సో ఇలాగా మనకు ఫిబొనాసీ అనేది చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్ అండి.